ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోలింగ్ సరళిని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల వరకు పట్టభద్రుల స్థానానికి 5.5%, టీచర్స్ స్థానానికి 7.66% పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగబోతుందంటున్న కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో పట్టభద్రులు అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారు పరిశీలిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉపాధ్యాయుల ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి? ఉదయం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో కామారెడ్డి జిల్లాలో ఈరోజు 54 పోలింగ్ స్టేషన్స్లో గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తుంది. దాంట్లో 41 లొకేషన్స్లో ఉన్నాయి, 13 పోలింగ్ స్టేషన్స్ కామన్ ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 8 AM పోలింగ్ కమెన్స్డ్ ఇన్ ఆల్ ద పోలింగ్ స్టేషన్స్. 4 PM వరకు ఓటింగ్ ఉంటుంది. తర్వాత పోలింగ్ మెటీరియల్ అక్కడ డైరెక్ట్ కరీంనగర్ ఆర్ఓ ఆఫీస్ అక్కడ పంపిస్తాము. సో వీఆర్ ఎన్షూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతమంది పోలింగ్ స్టాఫ్ వినియోగిస్తున్నారు? పోలింగ్ పార్టీస్లో అరౌండ్ 200 ఎంప్లాయీస్ ఉన్నారు. దాంతోపాటు సెక్యూరిటీ స్టాఫ్ సెపరేట్గా ఉంటుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఇటు ఉపాధ్యాయులు అటు పట్టభద్రులకు స్థానాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 54 పోలింగ్ బూత్లలో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు, అదేవిధంగా టీచర్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించి 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిన్న పరిస్థితి నెలకొంది. అయితే ఉదయం నుంచి ఈ పోలింగ్ కేంద్రాలకు బారులు తీస్తున్న పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 16,410 మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 2,011 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించడంతో పాటు సాయంత్రం 4 గంటల తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని కరీంనగర్ ఆర్ఓ సెంటర్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్లో ఇటు ఉపాధ్యాయులు, పట్టభద్రులు మొత్తం బారులు తీరిన పరిస్థితి నెలకొంది. తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న పరిస్థితి నెలకొంది. సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్కు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రతి పోలింగ్ బూత్లో ఒక పోలింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు ఆ ఏపీఓ, అదేవిధంగా ఇద్దరు అసిస్టెంట్ ఏపీఓలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితి నెలకొంది. ఒక్కో బూత్లో 4 అధికారులను కూడా నియమించి ఈ పోలింగ్ను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ పోలింగ్ సందర్భంగా ఇటు వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా వివిధ శాఖలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదేమైనప్పటికీ ఇటు కామారెడ్డి జిల్లాలో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం వేళలో మరింత పోలింగ్ పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహించబోతున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.